ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ కదా. రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా సరే దీపావళిని చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఆ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. దీపారాధన చేసుకోవటం, ఇంటి ముందు దీపాలు వెలిగించడం, పటాకులు కాల్చడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా ఒక సంప్రదాయంగా మనం పాటిస్తున్నాం. అయితే ప్రత్యేకించి అమ్మవారిని అసలు ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, అవి ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము. పూజా కార్యక్రమం జరిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. గురుగారు, మీకు ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీకు వీక్షిస్తున్నటువంటి మన సుమన్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకందరికీ కూడా దీపావళి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. ఎప్పుడు ప్రతి పండుగకి మా చేత శాస్త్రోక్తంగా ఏ విధంగా పూజలు నిర్వహించుకోవాలి, ఇళ్లలో అసలు మేము ఎలా పూజ చేసుకోవాలి, తద్వారా స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఎలా పొందాలో చక్కగా వివరిస్తూ వస్తున్నారు. ఇక దీపావళి పండుగ కదండి, లక్ష్మీ పూజ చేద్దాం అనగానే మీరు అంగీకరించడము, ఏ విధంగా చేయాలో నేను చెప్తాను అని మీరు అనటము, అసలు పూజ ఎలా ప్రారంభించాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది. దీపావళి అని అంటే మనము చాలా మందికి మనకు ఉన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఆలోచన విషయం ఏంటంటే పటాకులు కాల్చుకోవడం, దీపాలు వెలిగించుకోవడం, అలాగే చిచ్చుబుడ్లు, ఆనందంగా కొత్త బట్టలు కట్టుకోవడం, ఇవే మనం ఉంటుంది. కానీ వాస్తవానికి దీపావళి అనగా దీపముల యొక్క వరుస. దీని యొక్క కథ యొక్క అంతరార్థం, ఈ దీపావళి పండుగ యొక్క అంతరార్థం వేరు, ఇప్పుడు మనం బయట జరుగుతున్నటువంటి విధానం వేరు. ఈ దీపావళి పండుగ అనగా ప్రత్యేకించి లక్ష్మి యొక్క అవతరించినటువంటి సందర్భంగా చేసుకునేటువంటి ఆరాధనా మహోత్సవంలో దీపావళి అనగా దీపముల యొక్క వరుస అని అర్థం. సింపుల్గా మనకు క్లుప్తంగా చెప్పాలంటే ఇంద్రుని యొక్క అహంకారాన్ని తట్టుకోలేనటువంటి లక్ష్మీదేవి తన తండ్రి అయినటువంటి సముద్రుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ లక్ష్మీదేవితో పాటుగా అనేకమైనటువంటి ఇవి కూడాను దైవ సంబంధమైన వస్తువులన్నీ కూడాను నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావాలి అంటే క్షీరసాగర మథనం జరగాలి. కాబట్టి దేవతలు రాక్షసులు ఇరువురు కూడాను ఒప్పందం కుదుర్చుకొని క్షీరసాగర మథనాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా హాలాహలం పుట్టింది. ముందుగా ఆ హాలాహలాన్ని మింగినవాడు పరమేశ్వరుడు. అతనికి ఆయురారోగ్యాలు కల్పించాలి. అలాగే ఈ క్షీరసాగర మథనంలో జరిగినప్పుడు ముందుగా పారిజాతము, అలాగే ఉచ్చైశ్రవము, ఐరావతము ఇలాంటి దివ్యమైన వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి కూడాను ఉద్భవించింది. లక్ష్మీదేవి తదనంతరం అమృత కలశహస్తముతో ఉన్నటువంటి ధన్వంతరి కూడా ఉద్భవించాడు ఆ యొక్క పరమేశ్వరునికి ఆయురారోగ్యాలు ప్రసాదించడానికి. కాబట్టి ఈ త్రయోదశి తిథి రోజున మొదలుకొని త్రయోదశి తిథి, నరక చతుర్దశి, అమావాస్య, అలాగే బలిపాడ్యమి, యమద్వితీయ, ఈ కార్తీక పాడ్యమి, కార్తీక ద్వితీయ, కార్తీక మాసంలో వచ్చే మొదటి 2 రోజులు, మొత్తం కలిపి 5 రోజుల పాటు దీపావళి పండుగని ఆరాధన చేసుకోమని చతుర్వర్గ చింతామణి ధర్మసింధు మనకు గ్రంథాల ప్రకారం మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి మాత్రమే జరుపుకుంటున్నారు. కానీ ఈ 5 రోజుల పాటు పండుగ జరుపుకోవాలి. ఈ 5 రోజుల పాటు కూడా సంధ్యా సమయంలోనే జరుపుకోవాలి. ముఖ్యంగా చాలా మంది దీపావళి పండుగ అనగానే రాత్రిపూట చేస్తుంటుంటారు. అయితే మనకు శాస్త్ర ప్రకారము మనకు యోగం లభించాలి, ధనప్రాప్తి కలగాలి, ఆ ఇంట్లో స్థిరంగా ఉండాలి అని అంటే స్థిర లగ్నంలో చేయాలి. స్థిర లగ్నము సాయంకాల సంధ్యా సమయానికి వృషభ లగ్నం, స్థిర లగ్నం. ఇటువంటి పర్వదినము మళ్ళీ మనం పొందాలంటే 12 సంవత్సరాలు పడుతుందమ్మా. ఎందుకు దీనికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ లగ్నంలో గురువు ఉన్నాడు, ధనకారకుడైనటువంటి గురువు ఉన్నాడు, మరియు శుక్రుని యొక్క లగ్నం అది స్థిర లగ్నం. శుక్రునికి అధిష్టాన దేవత ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి వృషభంలో గురువు, వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు వృశ్చికంలో మళ్ళీ స్థిర రాశిలోనే ఉండడం, గురు శుక్రుడు పరస్పర వీక్షణ ఉండడం దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి యోగం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరూ కూడా ఈ దీపావళి పండుగ పురస్కరించుకొని 5 రోజుల పాటు సంధ్యా సమయంలో అనగా వృషభ లగ్నం ఉన్నటువంటి సమయంలో మాత్రమే చేసుకుంటే దైవానుగ్రహం లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా ఉంటుంది. మధ్యరాత్రి పూట చేసేటువంటి ఆచారము మనకు లేదు. కాబట్టి సంధ్యా సమయంలోనే చేసుకోవాలి.
ఈ పూజ తదనంతరం అందరూ పటాకులు మతాబులు చిచ్చుబుడ్లు కాల్చవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. దీపావళి పండగ సందర్భంగా ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు 5 రోజుల పాటు సంధ్యా సమయంలో మనం పూజ చేసుకుంటాం. అయితే ఈ పూజ చేసుకోవడానికి ముందుకు సంబంధించినటువంటి విధి విధానాలు మనం తెలియచేసుకుందాము. గురుగారు, మొత్తంగా 5 రోజులు జరుపుకోవాలని చెప్తున్నారు కదండి. అంటే మాకు తెలిసినంత వరకు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఇలానే చేసుకుంటాం లక్ష్మీ పూజ. కానీ మీరు 5 రోజులు అంటున్నారు. ఈ 5 రోజులు ధనత్రయోదశితో ప్రారంభిస్తే మళ్ళీ యమద్వితీయ వరకు ఎలా అసలు మేము లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలో వివరిస్తారా? ఈ యొక్క ధనత్రయోదశి నుంచి ప్రారంభం చేసుకోవాలమ్మా. సంధ్యా సమయం సూర్యాస్తమయం అయిన తర్వాత 5:42 నుంచి 6:33 మధ్య కాలంలో యమదీపం అనేటువంటిది పెట్టాలి. ఆ యమదీపం అనేటువంటిది ఇంటికి దక్షిణ దిక్కులో కానీ లేదా దక్షిణ దిక్కులో స్థలం లేకపోతే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దక్షిణం వైపున ఈ యొక్క యమదీపము ఒక వత్తి వెలిగించి పెట్టాలి. ఈ తండ్రి లేని ఇంటి యజమాని పెట్టాలి. ఇక తరువాత లక్ష్మీ పూజ చేసుకోవాలి. లక్ష్మీ పూజ 6:45 సాయంత్రం నుంచి 8:46 మధ్య కాలంలో ఈ యొక్క వృషభ లగ్నము అనేటువంటిది ఉంటుంది. లగ్నంలో గురువు ఉన్నాడు, ధనకారకుడు గురువు. కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వృశ్చికంలో స్థిరంలో ఉండి గురు శుక్రులు ఇద్దరు పరస్పర వీక్షణ చేసుకున్నటువంటి దివ్యమైనటువంటి ముహూర్తము. ఈ ముహూర్తంలో అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి 5 రోజుల పాటు ఎవరింట్లోనైతే పూజ నిర్విరామంగా జరుపుకుంటారో వాళ్ళ ఇంట్లో తిరిగి వచ్చే సంవత్సరం దీపావళి వరకు అఖండ ఐశ్వర్యములు, రాణి బాకీలు వసూలు అవ్వడము, కోల్పోయిన ధనము, కోల్పోయిన ఉద్యోగము, సామ్రాజ్యము అన్నీ కూడాను లభించి తీరుతాయి. లక్ష్మి ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. కేవలం డబ్బనే కాదు, కళ. లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది మనం వీక్షించేటువంటి ప్రేక్షకులకి అన్నీ కూడాను తెలిసినటువంటివే. కాబట్టి క్లుప్తముగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా ఏ పూజ చేయాలనుకున్నా కూడా గణపతి అనుజ్ఞ తీసుకోవాలి. కాబట్టి గణపతి పూజ ముందుగా సంకల్పం తీసుకోండమ్మా, ఆచమనం చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షింతలు తీసుకొని వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువః సువరోం. అక్షింతలు తీసుకోండమ్మా. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. ఈ యొక్క శ్రీశైలానికి మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏ దిక్కులో ఉందో ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి. కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే యజమానస్య స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వేజమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం తిథౌ భౌమవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీ గోత్రము, మీ యొక్క నక్షత్రము, మీ ఇంటి యజమాని రాశి నక్షత్రము పేరు, భార్య పేరు, భార్య నక్షత్రము, రాశి, భార్య పేరు, పిల్లల నక్షత్రము, రాశి, పిల్లల పేర్లు చెప్పుకోవాలి. చెప్పండి. ఆవయోహో సహకుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి నివారణ ద్వారా అష్టలక్ష్మి స్థిర నివాస యోగ్యత ఫలసిద్ధ్యర్థం
దీపావళి దీపావళి పర్వణి పర్వణి అంగత్వేన అంగత్వేన పంచరాత్రి సంధ్యా సమయే అష్టలక్ష్మి దేవత ఉద్దిశ్య అష్టలక్ష్మి దేవత ప్రీత్యర్థం లక్ష్మీ పూజ అహం కరిష్యే. నీరు తీసుకుని ప్లేట్లో వదిలేండి. తదనంతరం గణపతి యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. కాబట్టి గణపతికి సంబంధించినటువంటి మంత్రములు, తర్వాత ఆవాహనము, స్నానము, తర్వాత అర్చన, ఇవన్నీ కూడాను జరుపుకోవాలి. గణపతిని మనసులో ధ్యానం చేసుకోండమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాధనం వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్, స్నానం కుర్యాత్. వస్త్రయజ్ఞోపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి, గంధం సమర్పయామి, అథ పుష్పైః సంపూజయామి. గణపతి 21 నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ ఇక్కడ పూజా విధానంగా చేసుకోండి. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మథవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. తర్వాత నైవేద్యం. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మథవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మనసులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకుని ధ్యానం చేసుకోండి. पुनः पूजाञ्जकरे चित्तमाच्छादयामि चामरं बीजं चन्द्रश्यामि आन्दोलिकनामि अश्वानां गजनं संस्तराजु यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सज्जो वन्दे गणाधिपं చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. నీళ్ళు తీసుకుని నీళ్ళు అక్కడ కింద వదిలేయండి చాలు. గణపతిని ఉద్వాసన చేయాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాగం మహిమానః సృజంతే త్రిపూర్వే సాధ్యాస్సంతి దేవాః. ఓంకారం చెబుతూ గణపతిని కదిలించండి. గురుగారు, గణపతి పూజ అయితే ముగించుకున్నాము. మరి తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో వివరిస్తారా? దీపావళి సందర్భంగా చేసుకునే 5 రోజుల పండుగలలో లక్ష్మీ పూజ ప్రత్యేకమైనటువంటిది, విశేషమైనటువంటి విధిగా మనం చేసుకోవాలి. లక్ష్మీ పూజ చేసుకునేటువంటి విధానంలో ఆసనం, అమ్మవారికి ఏర్పాటు చేసే ఆసనం ఏదైతే ఉంటుందో ఆ ఆసనాన్ని చక్కగా శుభ్రపరచుకొని తర్వాత వాటికి పసుపుతో మొత్తం ఆసనాన్ని అంతా కూడాను చక్కగా రంగరించి ఆ పసుపు మొత్తం పూర్తిగా ఆకారం వచ్చిన తర్వాత అప్పుడు ఆ విధంగా అక్కడ మొదలు అష్టదళ పద్మం వేయాలి. అంటే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఏ ప్రాంతంలో మీరు పెట్టాలనుకుంటున్నారో విగ్రహాన్ని ఆ ప్రాంతంలో అష్టదళ పద్మం వేయాలి. ఆ అష్టదళ పద్మం వేసిన తర్వాత దానికి ముందుగా కుబేర ముగ్గు వేయాలి. కుబేర ముగ్గు వేసి ఆ అష్టదళ పద్మానికి ఇరుపక్కల శ్రీం శ్రీం అనేటువంటి యొక్క నామాన్ని, కుబేర ముగ్గుకి ఇరుపక్కల స్వస్తిక్ గుర్తుల్ని వేయాలి. వేసి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం.
కాబట్టి ఆ యొక్క పీటలో ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టిన తర్వాత అప్పుడు అష్టదళ పద్మం ఎక్కడైతే వేశామో అదే ప్లేస్లో అమ్మవారి యొక్క విగ్రహము కానీ లేదా కలశంగా పూజించుకునే ఆచారం ఉంటే కలశం, అమ్మవారికి సంబంధించిన కలశము కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు చక్కగా అమ్మవారి పీట అంతా కూడా చుట్టుపక్కల దీపములు వెలిగించాలి. అమ్మవారికి దీపం అంటే చాలా విశేషము. చాలామంది మహిళల్లో ఇంట్లో ఉండేటువంటి విధానం ఏంటంటే కామాక్షి దీపాన్ని పెట్టుకుంటారు. కాబట్టి కామాక్షి దీపాన్ని వెలిగించాలి ఈ యొక్క 5 రోజుల పాటు. ఇప్పుడు కలశం పెట్టి కామాక్షి దీపం పెట్టుకున్నా పర్వాలేదమ్మా. ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఫోటోల్లో కూడా లక్ష్మీ కుబేరుని ఫోటో ఉంటే విశేషము. ఇంకా గొప్ప విశేషం అంటే స్వర్ణాకర్షణ భైరవుడు. అందరూ అనుకుంటారు లక్ష్మీదేవి కుబేరుడే ధనాన్ని ఇస్తారనుకుంటారు, కానీ ధనాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి స్వర్ణాకర్షణ భైరవ రూపంలో ఈశ్వరుడు ఇలా 2 చేతుల గుండుగా ధనవర్షాన్ని కురిపిస్తుంటే అంజలి ఘటించి ఒక చేతిలో లక్ష్మీదేవి వచ్చే ధనాన్ని, ఇంకొక చేతిలో వచ్చేటువంటి ధనాన్ని కుబేరుడు గ్రహించి ఈ సమస్త మానవాళినికి కూడాను ఆనందింపచేస్తున్నారు. కాబట్టి స్వర్ణాకర్షణ భైరవ సంబంధించినటువంటి ఏదైతే చిత్రపటం ఉంటుందో అది ఉంటే చాలా విశేషము. ఏకకాలంలో ఈశ్వరుణ్ణి, లక్ష్మిని, కుబేరుణ్ణి ముగ్గురిని పూజించిన భాగ్యం మనకు కలుగుతుంది. ఆ విధంగా మరి దీపాలు అవి వెలిగిద్దామండి. తప్పకుండా. ఈ విధంగా చక్కగా మంటపారాధన అనేటువంటిది చక్కగా అమ్మవారికి ఈ విధంగా చేసుకొని చక్కగా ఇప్పుడు మనం పూజ ప్రారంభిద్దాం. మొదలుగా అమ్మవారికి దీపములు అంటే ఇష్టం కాబట్టి దీపారాధన చేద్దామమ్మా. దీపారాధన చేసుకున్నాం కదమ్మా. ముందుగా మళ్ళొకసారి ఆచమనం చేయండి అమ్మా. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. పూర్వోక్తయం కూడా విశేషణ విశిష్టాయాం శుభతితో పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం నారాయణ సమేత కుబేర సమేత లక్ష్మీ పూజాం కరిష్యే. నీరు తీసుకుని వదిలేండి. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక చిన్న విషయం మీకు తెలియచేస్తాను, సత్యాన్ని తెలియచేస్తాను. నారదుల వారు ఒకసారమ్మ లక్ష్మీదేవిని అడిగారట, అమ్మ నీకున్నటువంటి నామాల్లో చెంచలాయే నమః, చపలాయే నమః అని చెప్పి అని అంటుంటారు కదా, మరి ఎందుకమ్మా ఒక చోట స్థిరంగా ఉండవు అని అంటే, అప్పుడు ఆ అమ్మవారు ఏం సెలవిచ్చిందంటే ధర్మ ప్రకారం సెలవిచ్చిందమ్మా. అందరూ లక్ష్మి కావాలి, డబ్బు కావాలి, కళ కావాలి అని చెప్పి లక్ష్మి అయినటువంటి నన్నే కోరుకుంటారు, నా భర్త అయినటువంటి నారాయణుని విస్మరిస్తున్నారు. కాబట్టి నా భర్తని పిలవకుండా నన్ను మాత్రమే పిలిస్తే నేను ఎలా సంతోషంగా రావాలయ్యా, అందుకనే నేను చెంచలాయ నమః, నేను ఒక చోట స్థిరంగా ఉండను. కాబట్టి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే విష్ణు సమేతమైనటువంటి లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అందుకే కలియుగ వెంకటేశ్వర దైవమైనటువంటి వెంకటేశ్వరుని హృదయంలో హృదయలక్ష్మి ఉంటుంది. మీరేనమ్మా, మీరు ఇంట్లో కూర్చొని మీరు మీ వారు కూర్చొని పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎదుంటి వాళ్ళు వస్తారు, మా ఇంట్లో పలానా ఫంక్షన్ ఉందండి, ఏదో నామకరణం ఉంది, లేకపోతే గృహప్రవేశం ఉంది, రండి అని చెప్పేసి మిమ్మల్ని మాత్రమే పిలిచి వెళ్ళిపోతే మీరు వెళ్తారా? భర్తను పిలవకుండా నన్ను పిలిచారు కాబట్టి మరి అది ధర్మం కదా. కాబట్టి చాలా మంది చేసే మొట్టమొదటి తప్పేంటంటే లక్ష్మిని మాత్రమే పూజిస్తున్నారు. లక్ష్మి కాదు, నారాయణుడితో సమేతమైనటువంటి లక్ష్మిని మాత్రమే పూజించిన వారికి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి చక్కగా పుష్పములు మరియు అక్షితలు తీసుకోండమ్మా. నారాయణుని యొక్క ధ్యాన శ్లోకాన్ని మనం చేసుకోవాలి ఇప్పుడు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభౌమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భౌతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః. నారాయణ దేవతామావాహయామి, స్థాపయామి, పూజయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఇక లక్ష్మీ అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.
శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్. ఈ మహాలక్ష్మి నారాయణ సమేత మహాలక్ష్మిని ఆవాహన చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇక్కడ కలశం ఉంటే కలశం మీద ఆవాహన చేసుకోవాలి, ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. లేదా విగ్రహం ఉంటే లేదా చిత్రపటం ఉన్న ఆ చిత్రపటం దగ్గర మీరు ఆవాహన చేసుకోవాలి, ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. ఓం అసనేతే పునరస్మాశు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనమదే మృడయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వైతే. నారాయణ సమేత లక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. నారాయణ సమేత లక్ష్మీ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్వామి సర్వజగన్నాథ దేవీ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. నారాయణ సమేత లక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. స్థాపనానంతరం ఇలా 3 సార్లు నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేయండి అమ్మ. స్థాపనానంతరం మిదమర్ఘ్యమిదపాద్యమిదపాద్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ ఔపచారిక స్నానం. ఇక అమ్మవారిని అభిషేకించుకుందాం. అమ్మవారిని అభిషేకించేటప్పుడు ఎటువంటి నియమాలు మనం పాటించాలో తెలుసుకుందాం, ఎలా అభిషేకించాలో కూడా వివరాలు తెలుసుకుందాం. గురువుగారు, ప్రత్యేకించి మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అభిషేకం నిర్వహించేటప్పుడు శాస్త్రోక్తంగానే చెయ్యాలి, వీటికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయని. మరి ఆ మహాలక్ష్మీదేవి అభిషేకాన్ని ఎలా నిర్వహించాలో వివరిస్తారా? తప్పకుండానమ్మా. మనము ఏ దేవుని యొక్క ఆరాధన అయితే మనం చేస్తున్నామో ఆ దేవతకి సంబంధించినటువంటి సూక్తములు అనేటువంటివి ఉంటాయి. ఆ సూక్తములతో ఆ దేవతకి ఆ స్వామికి అభిషేకం అనేటువంటిది ఈ యొక్క పంచామృతములతో చేసుకోవచ్చు, లేదా ప్రత్యేకించి ఏ దేవతకి ఏ యొక్క అభిషేక ద్రవ్యము విశేషం ఉంటుందో ఆ ద్రవ్యంతో కూడా అభిషేకం చేయవచ్చు. ఇప్పుడు మనము ఈ దీపావళి సందర్భంగా ధనత్రయోదశి నుంచి యమద్వితీయ కార్తీక పాడ్యమి ద్వితీయ వరకు కూడా చేసుకునేటువంటి మహాలక్ష్మి ఆరాధనలో భాగంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నారాయణ సమేతమైనటువంటి లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఉన్నాం. అలాగే నారాయణ సమేతమైనటువంటి లక్ష్మీదేవిని మనం ఇక్కడ అభిషేకం అనేటువంటిది చేసుకుంటున్నాం. మీరు మంచినీరు తీసుకోండమ్మా. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభౌమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భౌతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయిత్పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతోత్యరిచ్యత పశ్చాద్భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రచస్సామాని జిగ్నిరే ఛందాగుంసి జిగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జగ్నిరే తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య గౌ బాహు కావూరూపాదావుచ్యేతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా సన్వశే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాక్తం ఇష్టం మణిషాణ అముం మణిషాణ సర్వం మణిషాణ తచ్ఛంజోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజగాదు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్త పారాయణం అనేటువంటిది జరుగుతుంది. చక్కగా అమ్మవారికి మనసులో ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ మెల్లగా ప్రేమగా తొందరపాటు లేకుండా ఉన్న ద్రవ్యాలన్నీ ఒకేసారి పోయాలనేటువంటి ఆరాటంతో కాకుండా భక్తితో మెల్లగా చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదాन्तు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధించ సర్వాం నిర్ణుద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం యశుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే స్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमैश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे.
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే యసోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దధాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో న అశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షం త్వతే విభావరి దివో అభ్రస్య విద్యుతః. చూసారుగా, అమ్మవారికి పంచామృతాలతో శ్రీ సూక్తబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నాము. ఇక తదుపరి చేయవలసిన కార్యక్రమం ఏంటో చూద్దాం. ముందుగా అమ్మవారికి మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసామో దాని కింద అష్టదళ పద్మం వేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాం. కలశం ఉండే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవాలి. ఇక్కడ ముందుగా కుబేర ముగ్గు వేసుకున్నాం కదండి, ఆ కుబేర ముగ్గు పైన మనం ఈ యొక్క ఎర్రటి వస్త్రం పరుచుకున్నాం కదా, దాని మీద కుబేర యంత్రమును మనం పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మాయి చూపించినట్టుగా చక్కగా ఇత్తడి ప్లేటు కానీ, రాగి ప్లేటు కానీ, వెండి ప్లేటు కానీ, బంగారు ప్లేటు కానీ, ఎవరి శక్తి అనుసారం ఒక గులాబీ పుష్పము, తామర గింజ, లక్ష్మీ గవ్వలు, ఒక్కొక్క నామం చెబుతూ ఉంటాను. ఒక్కొక్కటిగా అవన్నీ 3 కలిపి ఒక్కొక్కటిగా తీసుకొని ఈ యొక్క కుబేర యంత్రం దగ్గర మీరు అర్చన చేస్తూ ఉండండి అమ్మ ప్రతి నామానికి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం క్షమాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్షీరోద్భవ సంభవాయై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామవళి పూజాం సమర్పయామి. తదంగధూపం. ఓం వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీనారాయణ సమేత లక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. ఈ 4 దిక్కుల్లో మనం దీపారాధన చేసాం కదా, 4 దిక్కుల్లో అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మికి నమస్కారం మనసారా చేసుకోండి. తదనంతరం నైవేద్యం.
మీరు ఇంట్లో అమ్మవారికి సంబంధించిన నైవేద్యము కొబ్బరి పాలతో చేసినటువంటి బెల్లం పాయసం అమ్మవారికి చాలా ప్రీతికరం. శక్తి ఉంటే అది చేసుకోండి, లేకపోతే బెల్లం పాయసం చేయండి, లేకపోతే ఏదైనా ఒక మధురమైనటువంటి పండు, బీజాఫలం పండు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. కనీసం ఆవు పాలనైనా కానీ నైవేద్యంగా పెట్టండి. గొప్పగా శక్తి ఉన్నవాళ్ళు గొప్పగా చేసుకోండి, సామాన్య శక్తి ఉన్నవాళ్ళు సామాన్యంగా పెట్టండి. అమ్మవారు ఏదైనా స్వీకరిస్తుంది, జగదంబ కాబట్టి. భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. ఒక చుట్టు తిప్పండమ్మా. అమృతమస్తు. అవసర నైవేద్యే భక్ష్య భోజ్య లేహ్యన దాడిమీఫల బీజాఫల కాశ్మీరఫల నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ. మధ్య మధ్యే ఉదకపానీం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నారాయణ సమేత లక్ష్మీదేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు చుట్టూ చుప్పి వదిలేయండి అమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు అమ్మవారికి తాంబూలం అన్నప్పుడు ఇలాచి, యాలకులు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, జవ్వాదు కలిపినటువంటి సున్నము, కాచు పెట్టినటువంటి తాంబూలాన్ని అమ్మవారికి పెట్టండి. సుగంధ ద్రవ్యములతో ఉన్నటువంటి తాంబూలాన్ని. శక్తి లేని వాళ్ళు 2 తమలపాకుల్లో 2 వక్కలు మరియు 2 అరటిపండ్లైనా కానీ పెట్టవచ్చు. భోగి ఫలై సహ కర్పూరైర్ నాగవళ్ళీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ప్రత్యక్ష తాంబూలం యథాశక్తి తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్లు చూపి వదిలేయండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పాలు తీసుకోండి. మంత్రపుష్పం. అమ్మవారిని మనసా వాచా కర్మణ చక్కగా ధ్యానం చేసుకోండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేకామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సు వరోం అధైతం విష్ణవే చురున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాం తతః ప్రతితిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్యః ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా ధ్యానం చేసుకోండి. యాని గాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్ నా పాప సంభవః. త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో గ్రహనాయకి ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేయండి అమ్మ. పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి. పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి. చామరం బీజయామి నృత్యం దర్శయామి. ఆందోళికనావాహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. ఘంటానాదయామి.
సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందేతమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వరి పరమేశ్వరి పూజితం యః పూజితం మయాదేవి మయాదేవి మయాదేవ యః పూజితం మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే అనయా తదస్తుతే. ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. అక్షితలు తీసుకొని నీళ్లు తీసుకొని ఆ ప్లేట్ లో వదిలిపెట్టేయండి అమ్మా. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చక్కగా అమ్మవారి పూజ ప్రతిరోజు సంధ్యా సమయంలో సూర్యాస్తం అయిపోయిన తర్వాత 6:45 నుంచి 8:46 మధ్య కాలంలో చక్కగా చేసుకోండి. ఈ 5 రోజుల పాటు చేసుకోవడం ద్వారా మీకు అలక్ష్మి అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఈ రోజున ధనత్రయోదశి రోజున ఇంట్లో తిష్ట వేసినటువంటి దరిద్ర దేవతని నిస్సరణం అనగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడం, లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేయడం, ఇలా షోడశోపచార పూజా విధానంగా చేసుకుని 5 రోజుల పాటు ఎవరైతే చేసుకుంటారో లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ సంవత్సరం దీపావళి చాలా విశేషమైనటువంటి దీపావళి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మవారికి ఇక ఉద్యాపన చేద్దాం. ఇప్పుడు ఇలా పూజ చేసుకున్నాం కదా, ధనత్రయోదశి రోజు ఈ విధంగా చేసామనుకోండి, మళ్ళీ బలిపాడ్యం వరకు ఈ విధంగానే చేసుకోవాలి. బలిపాడ్యమితో పాటుగా యమద్వితీయ రోజు కూడా చేసుకోవాలి. అంటే 5 రోజులు 5 రోజుల పాటు సంధ్యా సమయంలో చేసుకోవాల్సిందే. ఈ మొదటి రోజు ఇలా విగ్రహం పెడతాము, అలాగే కుబేర యంత్రం వేస్తాం, ఇదంతా ఓకే. మరి తర్వాత 4 రోజులు 4 రోజులు కూడా ఇదే విధానంగా చేసుకోవాలి. మళ్ళీ అమ్మవారిని అభిషేకం చేయటం, 5 రోజుల పాటు అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత మొదటి రోజు గనక ఉద్వాసన చెబితే 2వ రోజు కూడా మళ్ళీ ఆవాహన చేయాలి, ఉద్వాసన చేయాలి. కాబట్టి 5 రోజుల పాటు చేసుకున్నట్టయితే మొట్టమొదటి రోజున ఈ అమ్మవారిని ఆవాహన చేస్తాం కదా, 5వ రోజున విసర్జన చేయాలి. అమ్మవారికి ఈ విసర్జన మంత్రంతో చేయాలి. అయితే 3 వేళల్లో దీపారాధన చేయాలి. ఒకవేళ 5 రోజులు ఉంచుకుంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయాల్లో దీపారాధన ఖచ్చితంగా ఉండాలి. చక్కగా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి 5 రోజుల పాటు పూజ నిర్వహించుకోండి. అమ్మవారి సంతుష్టి చెంది మాకు తోచిన విధంగా శాస్త్రోక్తంగా ఈ విధంగా చేసుకున్నామండి. మీకు ఒకవేళ అయ్యగారి దగ్గరలో లేరంటే గనక ఈ వీడియో మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఫోన్ లో సేవ్ చేసుకోండి. ఆ వీడియో ఫస్ట్ అంతా చూసుకోండి. ముందు రోజే అన్ని సామాన్లు అన్ని సమకూర్చుకుంటే గనక సులువుగా చేసుకోగలుగుతారు. నేను కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడ పెట్టింది 2 ప్రసాదాలు మాత్రమే. మీకు తోస్తే పాలను కూడా నివేదించిన చాలన్నారు గురువు గారు. మన శక్తి కొలదండి, మన దగ్గర అంతే డబ్బులు ఉన్నాయంటే అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదంటారు కదా గురువు గారు. ఇంకా ఈ 5 రోజుల పాటు నిష్ఠగా ఎవరైతే చేస్తారో వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా వివాహాలు అవుతాయి. దాంపత్య సమస్యలు ఉంటాయి కదమ్మా, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి. ధనము లేని వాడికి ధనము సమకూరుతుంది. ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వస్తుంది. 1, 2 ఈ లక్ష్మీ పూజ చేసినటువంటి వాళ్ళకి ఏది కావాలో అమ్మవారు అది అనుగ్రహిస్తుంది, సందేహమే లేదు. ఆరోగ్యం కూడా లభిస్తుందమ్మా. అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎప్పుడూ ఉండాలి. గురుగారు చెప్పిన విధంగా కుదిరితే 5 రోజులు, లేకుంటే 1 రోజు ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించుకోండి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, గురుగారు చెప్పిన విధంగా మీరు కూడా ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించుకుని ఆవిడ అనుగ్రహం పొందండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం. శ్రీమాత్రే నమః.